దేవుడు ఇద్దరు సాక్షులను పంపుతాడని బైబిల్ చెబుతోంది. వీరు గోనెపట్ట ధరించి 1260 రోజులు అంటే సుమారు 3.5 సంవత్సరాలు దేవుని సందేశాన్ని ప్రవచిస్తారు. వీరికి దేవుడు అద్భుతమైన అధికారాలను ఇస్తాడు. ఎవరైనా వారికి హాని చేయాలనుకుంటే వారి నోటి నుండి అగ్ని వచ్చి శత్రువులను దహించివేస్తుంది. వారు ప్రవచించే రోజుల్లో భూమిపై వర్షం కురవకుండా ఆకాశాన్ని మూసివేసే అధికారం వారికి ఉంది. నీళ్లను రక్తంగా మార్చే శక్తి, భూమిని వివిధ రకాల తెగుళ్లతో కొట్టే శక్తి వారికి ఉంటుంది. బైబిల్లో వారి పేర్లు స్పష్టంగా వ్రాయబడలేదు. కానీ చాలామంది బైబిల్ పండితులు వీరిని ఏలియా మరియు మోషే అని భావిస్తారు. ఎందుకంటే మోషే నీళ్లను రక్తంగా మార్చాడు, ఏలియా వర్షం పడకుండా ప్రార్థించాడు మరియు ఆకాశం నుండి అగ్నిని రప్పించాడు. వారు తమ సాక్ష్యం ముగించిన తర్వాత అగాధము నుండి పైకి వచ్చే క్రూరమృగం వారితో యుద్ధం చేసి వారిని చంపుతుంది. వారి మృతదేహాలు యెరూషలేము వీధుల్లో 3.5 రోజులు పడి ఉంటాయి. లోకంలోని ప్రజలు వీరిని చూసి సంతోషించి ఒకరికొకరు బహుమతులు పంపుకుంటారు. కానీ 3.5 రోజుల తర్వాత దేవుని వద్ద నుండి జీవాత్మ వారిలో ప్రవేశిస్తుంది. వారు తిరిగి లేచి నిలబడతారు. అది చూసిన వారికి భయం కలుగుతుంది. అప్పుడు పరలోకం నుండి ఇక్కడికి ఎక్కిరండి అనే గొప్ప స్వరము వినిపిస్తుంది. వారు మేఘం మీద పరలోకానికి వెళ్తారు. వారి శత్రువులు వారిని చూస్తూ ఉండిపోతారు. ఇదే ప్రకటన గ్రంథంలోని ఇద్దరు సాక్షుల గొప్ప చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఆమెనని టైప్ చేసి ప్రభువా నీవు గొప్పవాడవు అని ప్రకటించండి.